హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్తాము హల్లెలూయా. ప్రభునికి స్తోత్రములు కలుగునుగా. అందరూ నన్ను ఇచ్చిన దేవుడు ఆరాధిద్దాం. స్తోత్రం. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం ఆమేన్. నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. స్తోత్రం. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక.
మంచిది పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ఈ సమయంలో వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్న పెద్దలు జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, సుధుల సింహాసనాసీనుడైన దేవా, సింహాసనము నీ ఆకాశము సింహాసనం అని సెలవిచ్చిన తండ్రి, సింహాసనం మీద కూర్చొని తండ్రి భూమి అంతటా నైనా వెలిగిస్తూ, సూర్యచంద్రులను నడుపుతూ, గాలి వర్షములను ఇస్తూ తండ్రి మా కొరకు నాయన ఈ దినమునైనా మరి అయినా ఉపవాస ప్రార్థనలో నడుపుటకు అంటే నువ్వు బ్రతికించిన విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా ఆరంభం మొదలుగా ముగింపు వరకు తండ్రి ఇంతవరకు కీర్తనలతో, శృతులతో నైనా పాటలతో నేను కీర్తించి స్తుతించి అయినా సమయము ఇచ్చినందులకు, ధన్యత ఇచ్చినందులకు, చేసిన మేలులను బట్టి స్తుతి చెల్లించుకుంటున్నాం. కానీ ఈ సమయంలో వాక్యం వివరించుటకు దేవజనులకు కావాల్సినటువంటి ఆత్మ అభిషేకము నిరంతర ఆత్మ చేత నింపి నీవు తోడుగా ఉండి నీ మాటలను నోటిలో నింపమని ప్రార్థిస్తూ మీకు తగ్గించుకుంటూ నీ చేతకు చెప్పుకుంటూ అనేకులను నడిపించమని, ప్రేరేపించమని, నీకు అశాంతి మీద ఏది లేదని చేతకు చెప్పుకుంటూ తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ సమయాన మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మరి సమయం ఎంతో విలువైనది. సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకుందాం. ఎందుకంటే ప్రియదేవులారా, మనము లోకం వైపు చూచుట కంటే యేసు వైపు చూచుట ఎంతో ఉత్తమము, ధన్యత, ఆశీర్వాదం. ఈనాడు లోకం వైపు చూస్తూ ఉంది. దేవుని పిల్లలు అనబడిన వారు యేసు వైపు చూస్తూ ఉన్నారు. ఆయన వైపు చూస్తూ, ఆయన ఇచ్చే రక్షణను అనుభవిస్తూ, ఆయన ఇచ్చే మేలులను పొందుతూ నిత్యము మరి వర్ధిల్లుతూ వస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులలో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని పిల్లల కుటుంబాలు మరి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఏ రీతిగా ఎదుర్కొంటూ ఉన్నాయి అంటే, యేసు వైపు చూస్తున్న ప్రతి కుటుంబం మరి సమస్యల వలయములో చిక్కుబడి కొనసాగుతూ ఉన్నది, ముందుకు వెళుతూ ఉన్నది. యేసుక్రీస్తు వైపు చూస్తూ మరి ఆయన ఆదరణ కొరకు, ఆయన కృప కొరకు వేచి ఉన్నది. ఎందుకు ఈ మాట మీతో ఈరోజు చెబుతున్నానంటే పిల్లరా, కుటుంబాలుగా లేవు, లోకముగా లేదు. ఎందుకంటే కుటుంబముగా ఉంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మార్గములో, సన్మార్గములో నడవగలుగుతారు, సత్య మార్గమును అనుసరించగలుగుతారు, సత్యాన్ని గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన త్యాగమూర్తి. మనుషులలో త్యాగము లేదు, స్వార్థం ఉంది. యేసు ప్రభుల వారి ఉన్నలో త్యాగం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘంతో, మానవ పోలికగా ఆయన ఈ భూమి మీదకి వచ్చేయడానికి ముందుగా తండ్రితో సమానముగా ఉండే ధన్యతను మరి ఆయన వదిలివేసుకున్నాడు. ఇది త్యాగం కాదంటారా? ఏమండి, ఇప్పుడు కుటుంబాల్లో ఏదైనా మరి కావాలి అనుకున్నప్పుడు, లేదా పొందుకోవాలి అనుకున్నప్పుడు మరి
త్యాగం చేసే తల్లిదండ్రులు ఉన్నారు కొందరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన అందరి నిమిత్తము త్యాగం చేశారు. ఒకరి కోసం త్యాగం చేసి, ప్రేమించిన వారి కోసం కాదు, ఈ సర్వలోక మానవాళి అంతటి కోసము త్యాగం చేసుకున్నాడు. తండ్రితో సమానముగా ఉండే ధన్యతను వదులుకున్నాడు. మానవ పోలికగా ఈ భూమి మీదకి వచ్చాడు. తను తాను అప్పగించుకున్నాడు. కొట్టి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. తనను తాను అప్పగించుకున్నాడు. ఏమీ లేనివాడిగా రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. మనుష్యునిగా, మరి ఆకారమందు మనుష్యునిగా కనబడి శిలువ మరణము పొందినంతగా తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకున్న మనసు మనుషులలో ఎవరికి లేదు. పిల్లరా, నేను చెప్పాల్సిన విషయం, ఈ దినమున దేవుడు నాతో మీతో పంచుకుంటున్న విషయం ఏంటంటే, ప్రభు ఏ రీతిగా అయితే అప్పగించుకున్నాడో మనము అప్పగించుకోవాలి. ప్రభు ఏం అప్పగించుకున్నాడండి? కొట్టేవానికి ఈపును అప్పగించుకున్నాడు. చెంపలను, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకవానికి తన చెంపలను అప్పగించుకున్నాడు. గుద్దేవానికి తన ఈపును అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము సమస్తము ఆయన ఈ లోకములో మనకి ఏమీ లేని వాడై వచ్చి ఆయన తండ్రి రాజ్యములో మనలను చేర్చడానికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు, దేవుని సన్నిధికి నడిచేవారు, దేవుని నమ్మినవారు, దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, ప్రభు కోసం నువ్వేమి అప్పగించుకున్నావు? క్రీస్తు కోసం నువ్వు ఏమి వదులుకున్నావు? ఆయన చేసిన త్యాగము కోసము నువ్వు దేని అప్పగించుకోవడానికి సిద్ధపడ్డావు? పిల్లరా, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు అప్పగించుకొనుట, ప్రభు అప్పగించుకున్నది ఏంటంటే, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తన ముఖమును అప్పగించుకున్నాడు ఉమ్మి వేసేవానికి. మనము అలాగున అప్పగించుకోగలమా? వారు ఉమ్ము వేశారనుకోండి, పొరపాటున ఉమ్ము పక్కన చేతి మీనో కాలు పైన పడిందని కూడా ఉమ్మి వేస్తారు, ఎటుంటుందండి పరిస్థితి? కనుగొనపడవా? ఇక నీకు ఉమ్మి వేసుకోవడానికి ఇక్కడే స్థలం దొరికిందా, కాస్త ముందుకు వెళ్ళొచ్చుగా అని ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ ప్రభు యేసుక్రీస్తుల వారు ఆ మాట చెప్పలేదు. నోరు తెరవక మౌని అయి ఉండెను, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె. కసాయివాడు గొర్రె పిల్లను ఏ రీతిగా అయితే ఈడ్చుకొని వెళ్తాడో, ప్రభు యేసుక్రీస్తును గొల్గోతా కొండ వరకు సిలువను వేయడానికి ఆ రీతిగా ఈడ్చుకు వెళ్ళారండి. సిలువ మ్రానును మోశారు. చూడండి పిల్లరా, ఆయనలో ఉన్న త్యాగము మనలో ఉండాలి. ఆయనను పోలి నడుచుకుని వారముగా మనం ఉండాలి. పౌలు అది చెప్తాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకో చోట అంటాడు, క్రీస్తును పోలి నడుచుకోండి అని అంటాడు. పిల్లరా, ఆయనను పోలి నడుచుకోవాలంటే ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమని తెలుసుకొని మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, వర్ధిల్లుతుంది, దీవెన అందుతుంది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము తీసిన వారు చదవాలి. 5-6 వచనాలు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనగా, బాగా గమనించండి పిల్లరా, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనగా, నీ సొబుద్ధిని, ఇక్కడ చెప్తున్న మాట ఏంటి?
నీ స్వబుద్ధి అనగా నీ సొంత బుద్ధి లేదా ఆలోచన ఎన్నో వస్తాయి, సొంతం నీ సొంతమైనవి ఇష్టం ఇష్టానికి ఆధారం చేసుకునక ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయించుము. యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే అప్పగించుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయక ఏముండదంటే ఏది ఉండదు నీకు అడ్డుగా. ఎప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి, ఎప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, ఎప్పుడు నీవు పరిపూర్ణత కలిగి దేవునికి అప్పగించుకుంటావు అని అంటే మొట్టమొదటిగా మనిషిలో ఉన్నది ఏంటంటే స్వబుద్ధి, సొంత ఆలోచన, సొంత ఇష్టాలు, సొంత తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు సొంతంగా మరి అది ప్రభునకు ఇష్టమా కాదా అని తెలియక తన ఇష్టానికి అనుగుణంగా నడుచుకొనినప్పుడు తన హృదయం శుద్ధిపరచబడదు, తన ఆలోచనలు మంచివిగా ఉండవు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఆధారం చేసుకోవద్దు. అవన్నీ ఏమిటిని ఆధారము, వాటి మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు, వాటిని నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు, వాటి వైపు నువ్వు పరుగు తీయాల్సిన అవసరం లేదు. అలాగున ఉన్న ఎడల నీవు కానీ నీ కుటుంబము కానీ నీ పిల్లలు కానీ దీవెననందరూ ఆశీర్వదించబడరు. మరి ఎప్పుడు సుబుద్ధి అనేది మానివేసుకున్నప్పుడు, సుబుద్ధి పైన ఆధారపడినప్పుడు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఏమవుతామంట? అక్కడ చెప్తున్న మాట ఏంటి? నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు, సమస్తము ఆయనే జరిగించువాడు అని ఒక నమ్మకము నీలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సుబుద్ధి అనేది ఆధారము రానివ్వకూడదు. ఆ బుద్ధి మనలోనికి వచ్చిందనుకోండి ఏమైపోతాయి? ఇంకా అన్నీ మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, హృదయము అడియాశల వైపు పరుగులు తీస్తుంది, మనసులో అలజడులు మొదలవుతాయి, ఇంకా ఏదేదో కావాలి అని మరి ఇష్టానికి గురవుతారు. అందుకే మనిషికి సుబుద్ధి అనేది ఉండకూడదు. సుబుద్ధి పైన ఆధారపడే మనసు అనేది రానివ్వకూడదు. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. నన్ను సృష్టించినవాడు, నన్ను బ్రతికించినవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నన్ను నా కుటుంబాన్ని కట్టినవాడు దేవుడే కనుక దేవుని మీద నీ పరిపూర్ణమైన మనసు ఉంచాలి, నమ్మకం పెట్టుకోవాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది ఉండదు. అందుకే పూర్ణ హృదయం కావాలి దేవునికి. నీవు నమ్మకము దేవుని మీద ఉంచాలి అంటే పూర్ణ హృదయం కావాలి, సుబుద్ధి కాదు దేవునికి కావలసింది. మనుషులలో సుబుద్ధి ఉన్న ఆ సుబుద్ధి కొంతవరకే పనిచేస్తుంది, కానీ దేవుని పిల్లలో సుబుద్ధి అనేది రానివ్వకూడదు. హల్లెలూయా. అందుకే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి సమస్తం. ఇంకా నీవు నీ సమస్తమును నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీలో పరిపూర్ణత ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఏం ప్రారంభమవుతుంది? పరిపూర్ణత ప్రారంభమవుతుంది. ఎప్పుడు? సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు పరిపూర్ణత ప్రారంభం కాదు. సొంత ఇష్టానికి పరుగులు తీసినప్పుడు పరిపూర్ణత ప్రారంభము కాదు. ఇవి మానివేసినప్పుడు, వీటిని విడిచిపెట్టినప్పుడు, వీటిని అనుసరించకుండగా నువ్వు దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు నీలో
పరిపూర్ణత ప్రారంభమవుతుంది. ఇంకా అందులో ఏమీ అనేది ఉండదు. వేటిని కూడా రానివ్వదు హృదయంలోనికి. పరిపూర్ణత అది అడ్డుగోడగా నిలుస్తుంది. దేనికి అంటే ప్రియరా, అది దేవునికి విరోధమైన వాటన్నిటికీ అడ్డుగోడగా నిలుస్తుంది పరిపూర్ణత. హల్లెలూయా. అందుకే నీవు అప్పగించుకోవాలి. మొదటిగా సొబుద్ధిని వదిలివేసుకొని నీ ఇష్టానికి అనుసరించకుండా దేవుని మాటలు వింటూ దేవుని సత్యాన్ని ఎరిగిన బిడ్డలుగా నడుచుకొని దేవుని త్యాగమును జ్ఞాపకం చేసుకొని నీవు దేవునికి అప్పగించుకొనినప్పుడే నీలో పరిపూర్ణత ప్రారంభమవుతుంది. నమ్మకము నీలో స్థిరపడుతుంది. హల్లెలూయా. ఆ నమ్మకము దేనిపైన? నాకు ఉన్నా లేకపోయినా సమస్తమును చూచుకున్నవాడు దేవుడే. హల్లెలూయా. ఒకసారి అబ్రహాం గారు తన కుమారుని బలివ్వడానికి ఒక కొండపైకి వెళ్ళినప్పుడు పిల్లవాడు అడుగుతాడు ఇసాకు, డాడీ కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అంటాడు. ఏం చెప్పాడంటే తండ్రి అబ్రహాం గారు ఏం చెప్పారు? దేవుడే చూచుకొనుగాక. ఎందుకంటే ఆయనలో ఒక నమ్మకము, ఆయనలో ఒక విశ్వాసము, ఆయనలో బలమైన కృపను పొందుకున్నవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దేవుని ద్వారా గమనించండి. ఇది నా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న విషయము. ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండడానికి, దేవుని మీద నమ్మకము ఉంచువారుగా ఉండడానికి దేవుడు కృపను చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమం, ప్రేమైన దేవుని బిడ్డ, పరిపూర్ణత కలిగి నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, పరిపూర్ణత కలిగి నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే నీకు సమస్తము సమకూర్చబడుతుంది. ఎవరికి సమకూర్చబడతాయి అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 8వ అధ్యాయము ఆ నమ్మకత్వాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడిన విధానమును బట్టి, దేవుని ప్రేమించుటలో ఉన్న దాన్ని బట్టి అక్కడ తెలియచేస్తున్న మాట ఒకసారి చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము ఏమంటండి? సమస్తము సమకూడి జరుగుచున్నవని మీరెరుగుదురు. కొట్ట చెప్పండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం గారు ఎందుకు వెళ్ళాడు? ఒక నమ్మకంతో వెళ్ళాడు. ఆ నమ్మకం ఏంటి? మరలా నేను నా కుమారుని పొందుకుంటాను అని ఒక నమ్మకం. ఆయనలో ఉన్న విశ్వాసమే తన కుమారుని మరలా అతనికి అప్పగించబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు మనము కూడా నమ్మాలి. ఆయన పరిపూర్ణత కలిగిన వాడే తన కుమారుని బలి అర్పించడానికి అప్పగించుకున్నాడు. అవునా కదా? ఆయనలో ఉన్న పరిపూర్ణతను బట్టి తన కుమారుని అప్పగించుకున్నాడు, మరలా తిరిగి పొందగలిగాడు. మనము కూడా పిల్లరా ఉన్నది, మన దగ్గర ఉన్నది దేవునికి అప్పగించాలి. ఏమున్నది మనకాడ? ఏమున్నదండి? ఆస్తి, ధనము, ఐశ్వర్యము కాదు దేవుడు అడిగినది, హృదయం అడిగాడు. హల్లెలూయా. ఇదే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనము లేదా 28వ వచనములో మనము చూస్తే అక్కడ సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయము నాకేమో. అదేమండి వచనము?
26 సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం కాదనుకుంటాను, 23, 26 గానే ఉంటారు చూడండి. అక్కడ చెప్తాడు నా కుమారుడా, లేదా 16లో గానీ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. దేవుని నామం 23, 26 వచ్చింది. ఎస్ రైట్. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఎప్పుగా ఉండనేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి? అప్పగించుకున్న వానికి, తనను తాను అప్పగించుకున్న వానికి దేవుని మార్గములు ఎలా కనబడతాయంట? వారి కన్నులకు ఇంపుగా, అవి ఇంపుగా కనబడతాయి, ఇష్టంగా కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా బ్రతుకుతూ ఉన్నావు, నీ కుటుంబంలో కావచ్చు, నీ పొరుగు వారితో కావచ్చు, నీ పక్క వారితో కావచ్చు, దేవుని బిడ్డలైన వారు మీరు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకే నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు లోక సంబంధము అయిన వాటి మీద మనసు అనేది రాను. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇందాక మనం చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రికలో, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయనకు ఒక సంకల్పం ఉంది నీ పట్ల. ప్రియమైన దేవులారా, క్రీస్తు మరి ప్రభు అయిన యేసు క్రీస్తులో మన అందరిని ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము ప్రవర్తించే వారముగా ఉండాలి. అందుకే అలాగున ఉండాలంటే స్వబుద్ధి అనేది మనలోనికి రానివ్వకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పరిపూర్ణత కలిగిన వారుగా ఉండాలి. పరిపూర్ణత దేవునికి ఇష్టమైనది. ఆ పరిపూర్ణతతోనే దేవుని సేవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను సేవించుడి అని దేవుని ఆజ్ఞ ఇది. హల్లెలూయా. మనకు దేవుడైన యెహోవాను సేవించే వారముగా ఉండాలి. పరిపూర్ణత. ఇప్పుడు పరిపూర్ణత కలిగిన వాడై తన కుమారుని అప్పగించుకున్నాడు, సిద్ధపడ్డాడు, వెనకాడలేదు. దేవుని దూత ఆపింది. నువ్వు వెనుదీయలేదు గనక నీ కుమారుని మరలా నీకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే పరిపూర్ణత కలిగిన వాడై ఉన్నాడు, సమర్పణ కలిగిన వాడై ఉన్నాడు, త్యాగము కలిగిన వాడై అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసము, నా కోసము ఆయన సిలువలో తన ప్రాణమును త్యాగం చేశాడు, విడిచిపెట్టాడు. ఆయన ఎన్నో మన కోసము త్యాగం చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. నీవేం త్యాగం చేస్తావు? మనము కూడా త్యాగం చేసేవారు ఉండాలి. అందుకే అప్పగించుకోవాలి, హృదయమును ప్రభునకు అప్పగించుకోవాలి. నీవు ఏ మార్గమును వెళ్ళినా, ఏ పనిని పూనుకొనినా అది నెరవేర్చబడుతుంది, సరళము చేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకే ఏం చేయాలంటే పూర్ణత, పరిపూర్ణమైన హృదయమును దేవునికి అప్పగించుకోవాలి. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనములో మరొక మాటను మనం చూస్తే, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొను అంటే అప్పగించుకోవాలి. ఇంకంతే. రెండవది ఏంటి? ఇప్పుడు మనము అప్పగించుకోవాల్సింది మొదటిగా పరిపూర్ణత కలిగి హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. రెండవది ప్రవర్తన అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెండవది ప్రవర్తన దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనం తీసిన వారు చదవండి.
దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తనను జాగ్రత్తగా జాగ్రత్త చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఏంటి ప్రవర్తన? ప్రవర్తన అంటే ఏంటి? నడవడిక, దేవుని సన్నిధిలో ఉండే విధానము, దేవుని మందిరములో మరి నడుచుకునే విధానము మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆ జాగ్రత్త నువ్వు కలిగితే నీ ప్రవర్తన దేవునికి అప్పగించుకుంటా. హల్లెలూయా. ప్రవర్తన దేవునికి అప్పగించబడాలంటే జాగ్రత్త పడాలి. మనం మొదటిగా పిల్లరా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడేవారముగా ఉండాలి. ప్రతి విషయములో దేవుని మందిరమునకు నడిచే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడకపోతే ప్రవర్తన అనేది మారదు, నడతలు అనేది మారదు. అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే దేవుని వాక్యం చేతనే కదా అని అంటాడు ఒక చోట. 119 వచనంలో చూస్తే అక్కడ యవనస్తులకు ఒక మాట చెప్తున్నాడు. యవనులు అని దావీదు యవనులను గురించి ఉద్దేశించి అక్కడ ఒక మాట చెప్తున్నాడు దావీదు గారు. ఆ తర్వాత కింద 10-11 వచనాల్లో తనను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 9వ వచనాన్ని చూస్తే పిల్లరా అక్కడ ఏమంటాడు? యవనుడు దేని చేత తన నడతను ఏం చేసుకుంటాడంట? శుద్ధిపరుచుకొందురు. నీ వాక్యమును బట్టి కదా, దానిని జాగ్రత్తగా చూసుకుంటానే బట్టి కదా అని చెప్తాడు. ఎవరంట అండి? యవనులు. క్రీస్తులో ఉన్న ప్రతి వారు అందరూ దేవుని దృష్టిలో యవనులే. హల్లెలూయా. అందరూ దేవునికి పిల్లలే. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలా దానిని వినకూడదు, ఎలా పడితే అలా దాని వాక్యం గురించి అనాలోచన చేయకూడదు. అదే ప్రసంగి గ్రంథంలో కింద ఒక మాట 2వ వచనంలో దేవుని మందిరము గురించి అనాలోచన చేయకూడదు అని రాయబడింది. దేవుని మందిరములో దేవుని వాక్యమును వినేటప్పుడు కూడా దేవుని మందిర విషయంలోనైనా దేవుని వాక్య విషయంలోనైనా దేవుని గురించి అయినా అనాలోచన తలంపులోనికి కూడా రానివ్వకూడదు. ప్రవర్తన దేవునికి అప్పగించుకున్న వారిలో ఈ లక్షణాలు కనబడవు. హల్లెలూయా. అందుకే పిల్లరా మనము దేవునికి అప్పగించుకోవాలి. ఏ రీతిగా? పరిపూర్ణత కలిగి దేవునికి అప్పగించుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, యోబు గ్రంథం 3వ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచ్చిన లేదా 6-7-8 వచ్చిన. యోబు గ్రంథం 5వ అధ్యాయం. శ్రమలు వస్తున్నాయని చాలా మంది అనుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవుని నమ్ముకున్నా అన్ని శ్రమలే వస్తాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట యోబు గారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు. చూడండి, 6-7-8 వచ్చిన 5వ అధ్యాయం. శ్రమ బాగా వినండి పిల్లలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవలు పైకి ఎగిరినట్లుగా నరులు శ్రమానుభవమునకి పుట్టుచు ఉన్నారు. దేనికి పుట్టారట నరులు? శ్రమలు అనుభవించుటకి. ఎందుకు పుట్టారట మనుషులందరూ? శ్రమలు అనుభవించడానికి పుట్టారట. అంటే దేవుని నమ్మితే శ్రమలు రావు. హల్లెలూయా. దేవుని నమ్మితే శ్రమలు రావు. పుట్టుకతోనే మనిషి శ్రమలు అనుభవించడానికి పుట్టుతూ ఉన్నాడు. ఏ రీతిగా? పుట్టంగానే వాడికి పాలు తాగాలని ఒక బాధ, అవునా? వాడు కష్టం చేసుకోవాలి. కాస్త పెద్దగా అయిన తర్వాత ఇంకా ఏదేదో ఆలోచనలు ఎన్నెన్నో, వాడు తాను పోషించుకోవడానికి ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పుట్టుకతోనే ఎవరు సంతోషాన్ని అనుభవించారు? ఎవరు సుఖముగా బ్రతకలేరు.
ప్రతి మనిషి శ్రమలు అనుభవిస్తూనే తన జీవితాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మరొక విషయాన్ని అక్కడ 7-8 వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నాడు. ధూళిలో నుంచి ఏం పుట్టదంట? శ్రమ పుట్టదు. అక్కడ బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పునవలు పైకి ఎగిసినట్లుగా నరులు శ్రమలు అనుభవించడానికే పుట్టి ఉన్నారు అని చెబుతూ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడండి అక్కడ? 8వ వచనంలో ఏమంటున్నాడు? ఇవన్నీ మనుషులు అనుభవించడానికి పుట్టారు. ధూళిలో నుంచి శ్రమ పుడుతుందా? ఆల్రెడీ పుట్టింది. నీతో పాటు శ్రమ పుట్టింది. కానీ మనకు పుట్టిన వాటన్నిటిని, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మరి దుఃఖము కావచ్చు, అన్నిటినీ ఏం చేయాలంటే మనము దేవునికి అప్పగించుకోవాలి. అదే పని చేశాడు అక్కడ యోబు గారు. ఇవన్నీ ఊరికే రావురా బాబు, మనం పుట్టగానే ఇవన్నీ మనతో పాటు వచ్చాయి కాబట్టి నాకు కలిగిన వ్యాజ్యం ఏదైతే ఉందో దానిని నేను దేవునికి అప్పగించుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద నిందలు మోపాలా? మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలా? ఏం చేయాలి? దేవుని మీద ఎన్నటికీ నింద వేయకూడదు. హల్లెలూయా. చాలా మంది దేవునికి నిందలు మోపుతూ ఉంటారు. నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు బాధ పెడుతూ ఉన్నాడు, నన్ను ఎందుకు కష్టాల పాలు చేశాడు, నన్ను ఎందుకు శ్రమలోకుండా నన్ను పరిగెట్టుతున్నాడు అని కొన్ని మాటలు, దేవునికి అనరాని మాటలు దేవుని మాట్లాడుతున్న వారు ఉన్నారు. పిల్లలు, అలాంటి వారు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీకు కలిగిన వ్యాజ్యం ఏదైతే ఉందో దేవుడు కలిగించినది కాదు. దేవుణ్ణి ఘనపరచుటకు నీకు అవి పుట్టి ఉన్నాయి. అదంతటా దేవునికి అప్పగించు. అదంతటా నువ్వు దేవునికి అప్పగించితే నీ వ్యాజ్యములన్నిటినీ తీర్చివేవాడు ఆయనే. హల్లెలూయా. ఒక మాట ఉంది పిల్లరా, విధవరాలి పక్షమునంట ఆయన వ్యాజ్యమాడువాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఆయన శ్రమ పొందుకున్నవాడు, ఇబ్బందులు పడేవాడు, మన నిమిత్తము నిందలు బాధలు అనుభవించేవాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ వ్యాజ్యాన్ని ఇప్పుడు ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ప్రేమైన దేవుని సంగమా, అందుకే 3వ మాట ఏమిటంటే, నీ వ్యాజ్యములన్నిటినీ ఏం చేయాలంట? నీవు అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు వాటి వలన నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకోగలుగుతావో నీ వ్యాజ్యములన్నిటినీ తీర్చువాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తువాడు దేవుడు. నీ పక్షమున ఆయన మరి వ్యాజ్యమాడువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆపద దినమున నీ మొర దేవునికి అప్పగించుకోవాలి. మొదటిది పూర్ణ హృదయము దేవునికి అప్పగించుకోవాలి. రెండవది నీ ప్రవర్తన అంతటిని దేవునికి అప్పగించుకోవాలి. మూడవది నీకు కలిగిన వ్యాజ్యం ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించుకోవాలి. నాలుగవది నీకు కలిగిన ఆపద దినములు ఎన్నో. ఆ ఆపద దినమున మరి నీ ఆపదలన్నిటిని తీర్చువాడు దేవుడు, తప్పించువాడు దేవుడు గనక ఆ నీ ఆపదలను దేవునికి మొరపెట్టాలి. నీ ఆపద దినమున చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పిల్లరా, 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, అక్కడ ఒక మాట ఉంది. 1-2 వచనం 1వ వచనంలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రెండవసారి ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే 33:3లో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 వచనములో అక్కడ చెప్తున్న మాట, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చేదను. ఇంకో మాట ఏముంది అక్కడ కింద, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను
గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తాడంట. ప్రజలరా, ఆ సంగతులను మనం వినాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయగలుగుతామో దేవుడు ప్రార్థనకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, నీ మొరను ఆలకించే దేవుడు, నీ మొరకు చెవియొగ్గువాడు ఆయన. కానీ ఒక చోట యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన మొర వినక ఏం చేశాడంట? ఆయన చెవులను కప్పుకొనువాడు అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? నీ పాపములు ఆయనకు అడ్డుగా వచ్చి ఉన్నాడ. రక్షింపనేరక ఆయన ఉండేవాడు కాదు, ఆయన చేతులు కురస కాలేదు. అయినా ఎందుకు ఆయన ఆ రీతిగా ఉన్నాడంటే పాపములు అడ్డుగా వచ్చాయి. వాటిని తీసివేసుకోవాలంటే నిన్ను నీవు పరిపూర్ణత చేసుకోవాలి, ప్రవర్తన జాగ్రత్త చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటి? ఇంకో విషయం ఏం చెప్పాను? నీ వ్యాజ్యము దేవునికి అప్పగించుకోవాలి, నీ ఆపద దినమున దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవులారా, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా నీవు ఉండగలుగుతావో నీ మొరను దేవుడు వినేవాడిగా ఉన్నాడు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ఆయన యందు ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనబడు. నా యందు ఉండువాడు వాడు ఎన్నటికి మరి తప్పిపోడు అంటాడు. ఎన్నటికి వాడు మరి ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటాడు అంటాడు. ఎందుకంటే ప్రతిఫలరా, ఒకసారి చూద్దాం 5వ వచనం 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనములో 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావల్లి ఎవరట? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా గొప్పగా ఫలిస్తాడు. హల్లెలూయా. దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, వర్ధిల్లుతాడు. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. అందుకే మనలో ఒక విషయంతో పోలుస్తున్నాడు, అక్కడ తీగతో పోలుస్తూ ఉన్నాడండి. ద్రాక్షవల్లి ఆయన అయితే, తీగ మనము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, ఆ తీగ ఏమవుతుందండి? తుంచితే ఏమైపోతుంది? తెగిపోతుంది. ఆ తీగను తుంచండి, ఇలా ఏమవుతుంది? దానితో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని చేయవాడు దేవుడు. అందుకే మనం ఎలా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మన యందు ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు ఆశీర్వాదము మన మీద ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడారా, ఆయన యందు మనము నిలిచి ఉంటే గొప్పగా ఆశీర్వదించబడతాం, గొప్పగా ఫలిస్తాం, గొప్పగా వర్ధిల్లుతాం. పరులు చూసి కుళ్ళుకునేలా ఉంటారు. అపవాది సంబంధులు నీ మీద ఈర్ష్య కలిగి ఉంటారు. అందుకే మనము దేవునికి అప్పగించుకోవాలి. చివరిగా ఒక మాట మీతో పంచుకుంటాం. ఆపద దినమున దేవునికి మొరపెట్టే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆపద కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచుదువు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? ఆపద దినమున నీకు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యిర్మీయా? ఎక్కడ ఉన్నాడండి? చెరసాలలో వేయబడ్డాడు. ఈ 33వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆయన గురించి సంబోధించిన మాట, ఆయన గురించి దేవుడు తెలియజేస్తున్నమాట, రెండవ సారథనికి ప్రత్యక్షమైన విధానాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యిర్మీయా, ఇదిగో నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు తెలియజేస్తాను, మంచి సంగతులను నీకు తెలియజేస్తాను.
అని చెప్తూ ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంట, ఆపద దినమున ఏం చేయాలండి? మనము ఏం చేయాలి? ఆపద దినమున దేవుని మీద నిందలు మోపాలా? దేవుణ్ణి దూషించాలా? ఏం చేయాలి? మనల్ని మనము అప్పగించుకొని దేవుని అడిగితే నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు తప్పకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, చూడండి, అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, లేదు ఒక నిమిషం, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం చెప్తున్న మాట. అక్కడ ఏమంటాడంటే, ఆపద కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన స్థలమును, విశాలమైన స్థలం అంటే అక్కడ ఏముంది? విస్తారమైంది. అక్కడ ఇంకా ఏమి ఉండదండి. అక్కడ విస్తారమైన ఆ స్థలం విశాలంగా ఉంది, ఎంతో వెడల్పుగా ఉంది. ఆ స్థలములో శాంతి, సమాధానము, నెమ్మది దాచబడి ఉన్నాయి. ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు వస్తారండి? దేవుని యందు ఉన్నవారు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. దేవునితో మరి నివసించువారు మాత్రమే ఆ స్థలములో ఉండగలుగుతారు. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఆపద కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. యెహోవా నీ శత్రువులు కావచ్చు, నీకు ప్రాణహాని తలపట్టేవారు కావచ్చు, వారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నిజముగా దేవునికి మొరపెడితే నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. వెంటే సమాధానాన్ని నీవు వినగలుగుతావు. అందుకే ఏం చేయాలంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు నీ కోసం తను తాను అప్పగించుకున్నాడు. నీవు ఏమి అప్పగించుకోవాలి? హృదయము పరిపూర్ణత కలిగినదే దేవునికి అప్పగించుకోవాలి. ప్రవర్తన సరిచేసుకొని దేవునికి అప్పగించుకోవాలి. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన అధికారమునకు నీవు అప్పగించబడాలి. ఆపద కాలమున దేవునికి మొరపెట్టాలి. ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీ శత్రుల బారి నుండి నిన్ను రక్షించేవాడు, నీకు ఆపద దినం నుండి నిన్ను విడిపించేవాడు, సమస్తమును బాగు చేయవాడు దేవుడే కనుక దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మనము అప్పగించేవాడాలి. అప్పుడే దేవుని ప్రేమించే వారికి మేలు జరుగుటకై ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూర్చబడుతూ ఉన్నాయి. దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయమును మరి ఫలింప చేయునుగాక. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఈ మాటలు ఉంచునుగాక. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ బలపడి తనను తాను దేవునికి పరిపూర్ణత కలిగి అప్పగించగొందరుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న జోసుగా యాకోబు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 ప్రభా. ప్రభా మా యొక్క జీవితాలను మా జీవితాలను నీకు అప్పగిస్తుంటే తప్ప మా బ్రతుకు బాగుపడదని విసరించాను. తను మీరే కనుకరించని ప్రభా చూపన్నాను ప్రభా. మా మార్గం నుంచి ప్రభా మీరే సమానం చేసే దేవుడు ప్రభా. శ్రమానుభవం నుండి మమ్మల్ని తప్పించే దేవాన్ని కొందనాలు అయా. శ్రమలన్నీ ఓరిన ప్రభా అవి తాత్కాలికంగా మాతో పాటు వచ్చేయాలని ప్రభా. కానీ వాటన్నిటిలో నుండి నేను ప్రభా శ్రమల నుండి మమ్మల్ని విడిపించే దేవుడమైన ప్రభా నీ కొందనాలు స్తోత్రం తెలుస్తాను ప్రభా. మీరే మా యొక్క భారమును సులువుగా తేలికగా చేసే దేవుడు నీ కొందనాలు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మా జీవితాలను ప్రభా నీకు అప్పగించుకుంటే తప్ప మేము బాగుపడమని నీకు వాక్యాల సెలవిచ్చారయ్యా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకునగానే ప్రభా నీ వైపు నీ మీద ఆధారపడే బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏసయాని కొందరు కలిగించారు ప్రభా. తండ్రి మీరు పరమతండ్రి దేవా మీరే మమ్మల్ని నీ బిడ్డల మీద మా జీవితాలను సరిచేసే దేవుడు. మీరే మా జీవితాలను బాగు చేసే దేవుడు. కనుక
కనికరించండి, కృప చూపండి. దీవించండి. ఎవరు ఏ బాధలో, ఏ అగ్రతలో, ఏ ఇబ్బందిలో నుండి వచ్చారో ప్రభా, నీకే వారి శ్రమంతని నీకు అప్పగిస్తుండగా వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రమయ్యా. మా భారము తేలికగా చేయమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి. మా శ్రమంతని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అయ్యా, కనికరించండి, కృప చూపండి ప్రభా. కృపా మా జీవితం పైన, మా ఆలోచన పైన, మా ఇష్టాలను ఆధారపడకుండా నీ వాక్యం చేత బ్రతికినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ యొక్క వాక్యం చేత మా జీవితాలను శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. మీరే కట్టండి ప్రభా. పడిపోయిన జీవితాలను తిరిగి పునరుద్ధరణ చేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించమని మా జీవితాలను నీకు అప్పగించుకుంటే తప్ప మీరు బాగు చేసే దేవుడి నన్ను ప్రభా. మన వేరే మార్గం లేదయ్యా. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము. నీలో ఉంటే తప్ప మా జీవితాలు బాగా ఫలించాయ్యా. ఇది సత్యాన్ని ఎరిగిన వారమై మా జీవితాలను నీకు సంపూర్ణంగా అప్పగించుకొని ప్రభా. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి నిమిత్తము మరి ప్రార్థన చేద్దాం ఒక్కొక్కరుగా. మరి ముందుగా మరి బొజ్జమ్మ గారి కుటుంబంలో వారి ఇద్దరు కుమారుల గురించి మరి వారి తల్లిగారు ప్రార్థన చేయమని వారు ప్రార్థన సహాయం కోరారు. వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. మొదటిగా మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ మోకరించండి. మోకరించదగిన వారు మోకరించి మరి ఆ కుటుంబం కోసం, బొజ్జమ్మ గారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి మహిమ కలుగునుగాక. దేవానికి స్తోత్రములు కలుగునుగాక. కృతజ్ఞతా స్తోత్రములు నీకే చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. కృతజ్ఞతా స్తోత్రములు నీకే చెల్లిస్తున్నాము. అందరూ ఏకీభవించాలి. కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవించాలి. హల్లెలూయా. జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. బొజ్జమ్మ గారి కుటుంబంలో వారిద్దరి కుమారుల నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన నిమిషంలో ఉద్దేశించి వారు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రవి, సురేష్ గురు కుటుంబాలు ప్రార్థనలో ఏకీభవిద్దాం. తదుపరి ఇంకా ప్రార్థనల అవసరతలు ఉన్నాయి. క్లుప్తంగా దేవానికి వందనాలు. స్తోత్రం. కృప చూపండి, కృప చూపండి. దేవానికి మహిమ. అవును తండ్రి. దేవానికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. కృపతోడకు వచ్చి నీ కాపుదల నీకే మహిమ కలుగునుగాక. నీకే స్తోత్రము కలుగునుగాక. అవునయ్యా. దీవించి ఆశీర్వదించి బలపరిచి వారికి ఉన్నటువంటి కుమారులను, కుమార్తెలను, వారికి ఉన్నటువంటి సమస్తమును నాయనా చక్కబెట్టి దేవుడు బలపరిచి, దేవుడు స్థిరపరిచి అయినా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. కుటుంబానికి కావాల్సినటువంటి తోడు, కాపుదల, భద్రత అయినా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయినా కుమారుని చేత అప్పచెప్పుకుంటున్నాం. అయినా కుమారులకు కావాల్సినటువంటి జ్ఞానము, తెలివి అయినా నీకు లోబడి అయినా నీ సైన్యని ఇడువక అయినా నీ చిత్తం నెరవేర్చే కుమారులుగా ఉండడం సహాయం ప్రార్థిస్తున్నాం. స్తుతి కలుగు. కుమారులను, కుమార్తెలను దీవించి ఆశీర్వదించి బలపరిచి అయినా నీ రాజ్యములకు అయినా వారిని హక్కుదారులుగా నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉండటం సహాయం చేయమని అయినా నీ చేతులకు అప్పచెప్పులు మీరు తగ్గించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక
ప్రార్థన అవసరతలు ఉన్నాయి. గద్వాల నుంచి లక్ష్మణ గారు తన భార్య అనారోగ్యంతో ఉన్నందున మరి వారు ప్రార్థించమని కోరారు. మరి వారి నిమిత్తమై, వారి భార్య నిమిత్తమై, వారి కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మరి ఇందులో ప్రార్థన చేయటము మరి మధ్యలో ఉన్న యాకోబు గారు ప్రార్థన చేస్తారు. మరి గద్వాల్లో లక్ష్మణ గారి భార్య అనారోగ్యం ఉన్నది, ఆయన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అలాగే మందిరం కోసము, సంఘ కుటుంబాల కోసం, ఈ 3 అంశాలు మరి ప్రార్థన అవసరం. అందరూ ఏకీభవించండి. స్తోత్రమయ్య, స్తోత్రమయ్య, నీకే వందనాలు తండ్రి. నీ కృప తోడుగా ఉంచు, స్వస్థపరచు యెహోవా దేవా, నీకు వందనాలు. అందరూ ఏకీభవించాలి ప్రార్థనలో. ఆమేన్. స్వస్థత నీకే మహిమ. భార్య మంచి ఆరోగ్యం దయచేయి. సంపూర్ణ స్వస్థత ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అలాగే మనకు మందిర నిమిత్తమై, అలాగే సంఘ కుటుంబాల కొరకై ప్రార్థన చేద్దాం. మరి మందిరం కోసం, సంఘ కుటుంబాల కోసం, ఈ 2 అంశముల గురించి ప్రార్థన అనేక ఇంతవరకు చేశాము. మరి మందిరం కోసము, సంఘం కోసం ప్రార్థన చేయాలి. అందరికీ భవిద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తుతి కలుగును గాక. మమ్మల్ని సజీవం ఎక్కడ ఉంచినందుకు స్తోత్రములు నా ప్రభా. యేసయ్యా నా తండ్రి, మరి సంఘంలో ప్రతి బిడ్డనైనా నా ప్రభా, యేసయ్యా తండ్రి, ఈ సంఘంలోనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి నా ప్రభా. ఇరుకులు ఇబ్బందులతో నా ప్రభా కొట్టుమిట్టులాడుతున్నారు నా ప్రభా. యేసయ్యా ఎంతో మంది పని లేక బాధపడుతున్నారు నాయన. యేసయ్యా వాళ్ళకు పనులు ఇప్పించండి నా ప్రభా. యేసయ్యా తండ్రి, కొడుకులు కోడళ్ళు తండ్రి సమాధానం లేక మరి గొడవ పడుతున్నారు నా ప్రభా. అటు కుటుంబాలకు సమాధానం కలిగించండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభా. అలాగే లక్ష్మణ మరి భార్య గురించి నా ప్రభా, నడుము నొప్పులతో, మరి కాళ్ళ నొప్పులతో, మరి వాళ్ళు నా ప్రభా ఎంతో ఆరోగ్యంతో ఉన్నది నా ప్రభా. ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభా. యేసయ్యా మేము మందిరం కట్టుకున్నానని ఎంతో ఆశతో ఉన్నాం నా ప్రభా. దేవా నా తండ్రి, ఈ మందిరాన్ని కట్టుకునే శక్తిని ఇవ్వండి నా ప్రభా. యేసయ్యా ఈ రేకులు తీసివేసి మరి నా ప్రభా, మరి కొత్త రేకులు వేసుకున్నాను నా ప్రభా. దేవా మాది చిన్న సంఘమైన నా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ సహకరిస్తున్నందుకు నీకే స్తోత్రములు నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు నా ప్రభా. యేసయ్యా చిన్న మంద భయపడకని చెప్పిన దేవుడు నా ప్రభా. దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ప్రభా నీకే మొరపెట్టుకుంటున్నాం నాయనా. ఈ శుక్రవారం రోజు నా ప్రభా పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడాలి నా ప్రభా. వందనములు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభా. ఎంతో మంది గర్భవతులు ఉన్నారు నా ప్రభా. డెలివరీ టైం దగ్గరకు వచ్చినది నా ప్రభా. సుఖప్రసవం జరిగించు నా ప్రభా. ఎక్కడ ఆపరేషన్ జరగకుండానైనా మంచి ఆరోగ్యంతో తల్లిని బిడ్డని క్షేమకరంగా కాచి కాపాడండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభా. అలాగే పిల్లలు ఎంతో మంది బాధపడుతున్నారు నా ప్రభా. అటు పిల్లలు కూడా దయచేయండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ప్రభా తండ్రి, చిన్న బిడ్డలు నాయనా తండ్రి, ఈ చలికాలంలో నా ప్రభా ఆయాసంతో నా ప్రభా ఊపిరి ఆడక ఎంతో మంది బాధపడుతున్నారు నా ప్రభా. అటు బిడ్డలను దర్శించండి నా ప్రభా. దేవా ఆయాసంను తగ్గించండి నా ప్రభా. దేవా నా తండ్రి, ఎమర్జెన్సీ వార్డులో ఎంతో మంది ఉన్నారు నా ప్రభా. తండ్రి, చిన్న పిల్లలకు చూదులు కూర్చుకుంటే మేము చూడలేకపోతున్నాం నాయనా. అటు బిడ్డలను కాచి కాపాడండి నా ప్రభా. యేసయ్యా నీకే స్వస్థతను ఇవ్వండి, స్వస్థతని ఇయ్యండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు నా తండ్రి. యేసయ్యా నా తండ్రి, ఈ చలికాలంలో నా తండ్రి ఎంతో మంది నా ప్రభా చలితో బాధపడుతున్నారు నాయన రోడ్ల మీద నా ప్రభా. యేసయ్యా నా బిడ్డల కళ్ళను నీడని
స్తోత్రం ప్రభా. తండ్రి యవనస్తులనైనా దారి తప్పిపోతున్నారు నాయన. ఆ యవనస్తులని మరి కాడి యవనస్తుల మోయాల నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములైనా యవనస్తులు ఎవరు తప్పిపోకూడదు నా ప్రభా. వాళ్ళని ప్రేమించండి నా ప్రభా. నీ సన్నిధిలో రక్షించుకోండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములైనా ముసలమ్మ ముచ్చట్లకు మా తాగియకుండా నా ప్రభా. నీ మాటలు వింటే ఎంతో మంచిది నా ప్రభా. మా హృదయం మారుతుంది నా తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములైనా తండ్రి. మేము డబ్బు పెట్టి కూడా ఈ లోకంలో ఎన్ని మరి సంతోషం కలిగిన నీ మాటలలో ఉన్న సంతోషము ఎంత ఉన్నది నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములైనా దేవాని సంఘంలో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. దేవానికే వందనములు స్తుతులు స్తోత్రములైనా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించండి నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు నా ప్రభా. యేసయ్యా నీకే వందనములు ప్రభా. తండ్రి మరి క్యాండిల్ సర్వీస్ మన దగ్గరికి వస్తున్నారు నాయన నా ప్రభా. యేసయ్యా క్యాండిల్ సర్వీస్ మేము జరుపుకున్నాం ఎంతో సంతోషంతో నా ప్రభా. బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు నా ప్రభా. యేసయ్యా బిడ్డల్ని నువ్వు ఉల్లాసపరిచే దేవుడవు నా తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ఈ క్యాండిల్ సర్వీస్ మరి ఎంతో ఘనంగా జరిగించుకోండి నా ప్రభా. దైవాన తండ్రి మేము రేపులు వేసుకున్నారని మరి తండ్రి దీనికి తండ్రి బడ్జెట్ లేక బాధపడుతున్నాం నా ప్రభా. తండ్రి క్యాండిల్ సర్వీస్ నువ్వే జరిపించుకునే దేవుడవు నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ప్రభువా నీకే స్తోత్రములు నాయన. దేవా తండ్రి నా ప్రభా ఈ నెలలో కుటుంబం దర్శించలేకపోయేటప్పుడు నా ప్రభా నువ్వు తోడై నిలిచిందని నా ప్రభా. కుటుంబంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఉండి మాట్లాడండి నా ప్రభా. ఒక్క మాట మాట్లాడించే దేవుడవు నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలి నాయన. ఇరుకులు ఇబ్బందులు తొలగిపోవాలి నాయన. ప్రభువా తండ్రి సాతాను శోధనతో మరి ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాయన ఆ సాధన శోధన తీసివేయండి నా ప్రభా. యేసు నామములో నా తండ్రి. ప్రభువా నీకే స్తోత్రములు నాయన. మహోన్నతుడైన దేవా, మహిమల దేవా, దేవా నీకే స్తోత్రములు నాయన. నీ బంగారు పాదములకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రములు నా ప్రభా. ఎంతో చక్కగానైనా మాస్టర్ గారు మరి ఇంతసేపు వాక్యం వింటున్నాడు నా ప్రభా. మా హృదయం పలక మీద రాసుకున్నాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డ రాసుకున్నాలి నా ప్రభా. దేవా నీ వాక్యాసరంగా నడుచుకునే భాగ్యం దయచేయండి నా ప్రభా. ఏ తప్పుడు మార్గంలో నడచకుండా నా తండ్రి. దేవా ఇంతలో కనబడి అంతలో మాయమవుతున్నారు నాయన. తండ్రి బయటకు పోయిన మనిషి మరి ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు నా ప్రభా. దేవా మరి గ్రహించుకునే హృదయం మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్యా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాలం దీవెనలతో నింపండి నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలిగించండి నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా నా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము సకల పరిశుద్ధులకు చేరిన మనందరికీ, శబ్ద తరంగం ద్వారా విన్న వారికి, లైవ్ లో వీక్షించిన వారికి, సర్వోన్నతుని ఆలయ చుట్టుపక్కల ప్రాంతములో ప్రతి కుటుంబానికి సమస్తమునకు తోడై ఉండి నడిపించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక. నీ దీవెన మా అందరి మీద మెండుగా కుమ్మరించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు దీవెనలు మీ అందరి మీద ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతటితో మరి ఉపవాస ప్రార్థన మరి ముగించబడి ఉన్నది. జ్ఞాపకం ఉంచుకోండి పిల్లరా, మరి వచ్చే శనివారం క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఉంటుంది. మరి ప్రార్థన చేయండి. దేవుడు మందిర పనులు జరిగిస్తూ ఉన్నాడు. మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాం. సమస్తము దేవుడే జరిగించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.